Have you ever felt alone? మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్టుగా అనుభూతి చెందారా? Yes. And when you feel alone, మీరు అలా ఒంటరిగా ఉన్నప్పుడు you are actually telling people who are supposed to be with me are not there. The people who are supposed to be with me, నాతో ఉండవలసిన ప్రజలు నాతో లేరు అని. correct? అవునా? You know, sometimes it's just the company we need, కొన్నిసార్లు మనకు కావాల్సినటువంటి సహవాసం అయి ఉండవచ్చు. but sometimes when we need help and the people from whom we are expecting help are absent. లేదా కొన్నిసార్లు మనకు ఎవరి దగ్గర నుంచి అయితే సహాయం అవసరమో లేదా వారు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు అక్కడ అబ్సెంట్ అయి ఉన్నారు. Correct? అవునా? What do we do at that time? ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? Many times we grumble and murmur against those people, right? చాలా సార్లు ఆ ప్రజలకు వ్యతిరేకంగా మనం గునగడమో సనగడమో చేస్తుంటాం కదా. And sometimes we call up and even talk to them saying, I expected you to be here, but you are not there when I needed. మరి కొన్నిసార్లు మనం వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉండింటే బాగుండని నేను ఆశపడ్డాను కానీ నువ్వు లేవు అని చెప్పిండొచ్చు. Sometimes, you know, when you are in trouble, కొన్నిసార్లు మీరు అలా సమస్యల్లో ఉన్నప్పుడు friends who are supposed to stand with you, they simply forsake you. మీతో ఉండవలసిన స్నేహితులు వాళ్ళు సాధారణంగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. It happens with everybody, right? ఇది అందరితో జరుగుతుంది కదా. Now, one person who experienced that is Apostle Paul. అటువంటి అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. Let's read 2 Timothy. 2వ తిమోతి చదువుదాము. Chapter 4, verse 14, 15 and 16. 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. Alexander the coppersmith did me much harm. May the Lord repay him according to his works. You also must beware of him, for he has greatly resisted our words. At my first defense, no one stood with me, but all forsook me. May it not be charged against them. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. అందరి క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును కాక. Imagine he was left alone to defend himself. ఊహించుకోండి, ఆయన కాపాడుకోవడానికి ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. Many times even in our lives we go through situations like that. చాలా సార్లు మనం కూడా మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటాం. But thank God for Paul's understanding. కానీ పౌలుకున్నటువంటి గ్రహింపుకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. Thank God for his revelation. ఆయనకున్నటువంటి ప్రత్యక్షతకై దేవునికి వందనాలు. Verse 17. 17వ వచనం. But the Lord stood with me and strengthened me. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. Hallelujah. హల్లెలూయా. Think about it. దాని గురించి ఆలోచించండి. Alexander the coppersmith did a lot of harm to me. అలెగ్జాంద్రు ఎవరైతే కంచెరివాడో ఆయన నాకు ఎంతో కీడు చేశాను. There is resistance to our words and our work. మన పనులకి మన మాటలకి ఒక వ్యతిరేకత ఉంటుంది. And people who were with me, they forsook me. నాతో ఉన్నటువంటి ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు. But he says no problem. కానీ ఆయన చెప్తున్నాడు పర్వాలేదు. The Lord stood with me. ప్రభు నాతో పాటు నిలిచి ఉండెను. You know, many times we only think about the Lord standing with us in the midst of a problem. చాలా సార్లు మనం ఆలోచించేది, సమస్యలో ఉన్నప్పుడు ఆలోచించేది ఏంటంటే ప్రభు మనతో పాటు నిలిచి ఉండడం గురించి. That's very true. అది చాలా సత్యము. But there is one important word added here is he strengthened me. కానీ ఇక్కడ ముఖ్యమైన మాట జత చేయబడి ఉన్నది ఏంటంటే నన్ను బలపరుచుతున్నాడు అని. Hallelujah. హల్లెలూయా. You know, I saw something today which I had never seen before. నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడండి ఈరోజు చూశాను. God was with Shadrach, Meshach and Abednego. దేవుడు షద్రకు మేషకు అబేద్నెగోలతో ఉన్నాడు. Amen. ఆమేన్. Where was he with them? Was he with them in the furnace or before the furnace? ఆ అగ్నిగుండం లోపల ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా? ఎక్కడ ఉండెను ఆయన? Or he was with them before the furnace, in the furnace and even outside? లేదా ఆ నిప్పుల కొలిమి
దానికన్నా ముందు తర్వాత దానితో పాటు ఉన్నారా? Now I want you to think about it. ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించాలని నేను కోరుతున్నా. Whom were these three people challenging? ఎవరికి ఈ ముగ్గురు ప్రజలు సవాలు ఇస్తున్నారు? King of Babylon, right? బబులోను రాజుకే కదా. And to tell the king, we do not need to give any explanation to you, is not an ordinary thing. మరియు రాజుకు నీకు ఏ వివరణ నేను ఇవ్వనక్కర్లేదు అని చెప్పడం ఒక సాధారణమైన పని కాదు. You should be either a fool, మీరు ఒక వెర్రి వాళ్ళైనా అయి ఉండాలి, or you should be confident. లేదా మీరు ఎంతో ధైర్యంగా అన్నా ఉండాలి. Now these people were not fools, ఈ ప్రజలైతే వెర్రివారు కారు, because they were amongst the wisest of the wise in that country. ఎందుకంటే వారు ఆ రాజ్యంలో తెలివిగల్ల వారిలో జ్ఞానవంతులై ఉన్నారు. They were standing there, actually opposing the king. వారు నిజానికి ఎలా నిలబడి ఉన్నారంటే రాజుకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు. And do you realize one more very interesting thing here? ఇంకొక చాలా ఆసక్తికరమైన విషయాన్ని మీరు గ్రహించారా ఇక్కడ? It is always mentioned about Shadrach, Meshach, Abednego and Belteshazzar. అక్కడ ఎప్పుడు ఇలా ప్రస్తావించబడి ఉంటుంది, షద్రక్, మేషక్, అబెద్నగో మరియు బెల్తెషాజర్. You know who is Belteshazzar? ఎవరా బెల్తెషాజర్ అనేది తెలుసా మీకు? Daniel. Daniel was supposed to be their friend. దానియేలు వారి స్నేహితుడై ఉండవలసింది. Where was Daniel there? అప్పుడు ఎక్కడ ఉండేను దానియేలు? మరి Daniel was not there. దానియేలు అక్కడ లేకుండే. Where he was, we don't know. ఆయన ఎక్కడ ఉండేనో కూడా మనకు తెలియదు. I'm sure if he was there, he would have come to help. ఒకవేళ ఆయన అక్కడ ఉండింటే మాత్రం తప్పక సహాయం చేయడానికి వచ్చి ఉండొచ్చు. Always remember this, my brothers and sisters. ఎల్లప్పుడూ ఇది జ్ఞాపకం చేసుకోండి నా సహోదరి సోదరులారా. To receive help, we need grace. ఒక సహాయాన్ని పొందుకోవాలంటే మనకు కృప అవసరము. To receive grace, we need help. To receive help, we need grace. మనకు సహాయం పొందుకోవాలంటే మనకు కృప అవసరము. In the same way, అదే రీతిగా to be able to help also, we need grace. సహాయం చేయగలడానికి కూడా మనకు కృప అవసరము. Haven't you all gone through situations where you wanted to help somebody but could not? మీరు ఎవరికైనా సహాయం చేయాలి కానీ సహాయం చేయాలని కోరుతున్నా చేయలేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారా? Yes. అవునా? Did you not feel helpless at that time? నిస్సహాయతని మీరు అప్పుడు అనుభవించలేదా? It's not you needed help. అక్కడ మీకు అవసరమని కాదు కానీ but you wanted to help but you could not help. మీరు సహాయం చేయాలని కోరుతున్నారు కానీ చేయలేకపోతున్నారు. See, that's where we understand you cannot help on your own. You need grace for that. అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సొంతగా మనం ఎవరికి సహాయం చేయలేము, సహాయం చేయడానికి కృప అవసరము. Now when Daniel was not there with these people, ఇప్పుడు దానియేలు ఈ ముగ్గురితో లేనప్పుడు what that means is దాని అర్థం ఏంటంటే Daniel was not given grace to stand with his friends. ఆయన స్నేహితులతో పాటు నిలబడేటటువంటి కృప దానియేలు కలిగి లేడు. Sometimes in our lives, some of our near and dear ones, loved ones were not able to help us. కొన్నిసార్లు మన జీవితంలో మనకెంతో ప్రియమైన వారు, దగ్గరి వారు, సన్నిహితంగా ఉన్నవారు మనకి సహాయం చేయలేరు. Does not mean they did not want to help. దాని అర్థము వారు సహాయం చేయాలని కోరట్లేదు కాదు. Let me tell you, does not mean that they could not help. లేదా వారు సహాయం చేయలేరు అని కాదు. It's just that they were not given grace to stand with you and help you. కేవలము వారికి ఆ కృప లేదు మీతో పాటు నిలబడి సహాయం చేసేది. So what should we do about them? కాబట్టి దాని గురించి మనం ఏం చేయాలి? Remember what Paul said? పౌలు ఏం చెప్తున్నారో గుర్తు చేసుకోండి. Let it not be charged against them. వారికి వ్యతిరేకంగా ఏమీ జరగకూడదు. Let it not be charged against them. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. We have charged people for they were not able to stand with us. వారు మనతో నిలబడి లేనందుకు మనము ఎంచబడుచున్న వారము. One thing, my brothers and sisters, ఒక విషయం నా సహోదరి సహోదరులారా, even though Daniel was not able to stand with Shadrach, Meshach and Abednego, షద్రక్, మేషక్, అబేద్నెగోలతో దానియేలు వారితో పాటు నిలబడి ఉండకపోయినప్పటికీ God stood with him. God stood with them. దేవుడు వారితో పాటు నిలిచి ఉండెను. You must realize this. మీరు ఇది తప్పక గ్రహించాలి. Even during times when your friends and relatives were not able to stand with you, God never left you. మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇంకెవరైనా మీతో నిలబడి లేకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. So you must forgive them.
కాబట్టి మీరు తప్పక వారిని క్షమించాలి. Actually, there is no need to forgive because you should not have anything against them. నిజానికైతే అక్కడ క్షమించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు వారికి వ్యతిరేకంగా ఏదియో కలిగి ఉండకూడదు. Nobody can help us like him. ఆయనలాగా ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు. So don't hold anything against the people who failed to help you when you were in need. కాబట్టి మీకు ఏదన్నా అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా మీకు సహాయం చేయకుండా విఫలమైతే వారికి వ్యతిరేకంగా ఏ ఉద్దేశాన్ని కలిగి ఉండకండి. It is after that Paul says the Lord stood with me and strengthened me. ఆ దాని తర్వాతనే పౌలు చెప్తున్నాడు, ప్రభు నాతో పాటు నిలిచి ఉండి నన్ను బలపరుస్తున్నారు అని. See, I'm sure Shadrach, Meshach, Abednego were not angry with Daniel over there. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుతో ఏమీ కోపంగా లేరు. Because they knew God is standing with them. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు వారితో పాటు నిలబడి ఉన్నారని. God delivered them. దేవుడు వారిని విడిపించారు. And the name of the Lord was glorified. మరియు దేవుని యొక్క నామం మహిమపరచబడింది. You remember, even Mary and Martha were accusing Jesus for he was not with them when Lazarus was sick. మీకు గుర్తుంది కదా, లాజరు అనారోగ్యం పాలైనప్పుడు మరియా మరియు మార్తా దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ లేరే అని. But we know that Jesus had a plan. కానీ మనకు తెలుసు యేసు ఒక ప్రణాళిక కలిగి ఉండనని. Plan not to let them down but to bring glory to the name of the Lord. ఎటువంటి ప్రణాళిక అంటే దేవుని నామమునకు మహిమ పరిచేదే కానీ వారిని తక్కువ చేసేటట్టు కాదు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, our God is a faithful God. మన దేవుడు నమ్మదగిన దేవుడు. He will never leave us, not forsake us. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయడు. He is our help in the time of need. మనకు అవసరతలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. You know, help will come. సహాయం తప్పక వస్తుంది. You remember what message Mordecai sent to Queen Esther? మొర్దెకై ఏ సందేశాన్ని ఎస్తేరుకు రాణైన ఎస్తేరుకు పంపించారో మీకు తెలుసా? He told her, you go and speak to the king so that the Jewish community may be spared. ఆయన ఆమెతో చెప్పాడు, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, దాన్ని బట్టి యూదులు రక్షింపబడతారేమో. She said it is dangerous. ఆమె చెప్పింది ఇది ప్రమాదకరం. He said, who knows, for a time such as this God kept you there. ఎవరికి తెలుసు, ఈ సమయం కొరకే దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో. But then he says this word. ఆ తర్వాత ఈయన మాటలు చెప్తారు ఇలా, if you don't help, నువ్వు ఒకవేళ సహాయం చేయకుంటే doesn't matter. పర్వాలేదు, help will come from somewhere else. ఇంకెక్కడి నుంచి అయినా కూడా సహాయం వస్తుంది. He is not doubtful about the help that will come from God. దేవుడి నుంచి వచ్చే సహాయం కొరకు ఆయనకి ఎటువంటి సందేహము లేదు. It may be through Esther or it may be through any other way, but God knows how to help his children. అది బహుశా ఎస్తేరు ద్వారా కావచ్చు, ఇంకెవరి ద్వారా కావచ్చు, కానీ దేవుడికి తెలుసు ఆయన సహాయాన్ని ఎలా పంపించాలో అని. You and me are not helpless people. నీవు మరియు నేను సహాయత లేని వారము కాము. We are not alone. మనము ఒంటరిగా లేము. My God, your God, our God has promised to be with us always. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం చేశారు. That's why his name is Emmanuel. అందుకనే ఆయన పేరు ఇమ్మానుయేలు, God with us. దేవుడు మనతో ఉన్నాడు. Even though you walk through the valley of shadow of death, మీరు గడాంధకరమైన లోయలో నడిచినను కూడా, let me put it with a little extra word, ఇంకొంచెము ఎక్స్ట్రా మాటల్ని కలపనివ్వండి. even though you walk all alone through the valley of shadow of death, ఆ గాఢాంధకరమైన లోయలో మీరు ఒంటరిగా నడిచినప్పటికీ కూడా you shall fear no evil. మీరు ఏ కీడుకు భయపడనక్కర్లేదు. Though no human being may be with you, God Almighty, the maker of the heavens and the earth, is walking with you. ఏ మనిషి అయినా మీతో ఉన్నా లేనప్పటికీ కూడా ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆకాశంను భూమిని సృష్టించిన దేవుడు మీతో పాటు నడుస్తున్నారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, therefore you will fear no evil because he is there with you. కాబట్టి ఆయన మీతో ఉన్నాడు కాబట్టి మీరు ఏ కీడుకు భయపడద్దు. You know, I know many of your situations. మీలో ఉన్నటువంటి పరిస్థితులు నాకు చాలా వరకు తెలుసు. I know some of the desperations that people with us are going through. మీరు ఎల్లుతున్నటువంటి ఆ ఆతృతల గుండా, వాటన్నిటి గుండా నాకు తెలుసు. I am here to tell you today, ఈ రోజు ఇది చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. God is standing with you. దేవుడు మీతో పాటు నిలబడి ఉన్నారు. Amen. ఆమేన్. Now it's not just God is standing with you. దేవుడు కేవలం మీతో నిలబడి ఉండడమే కాదు. I mean, all of you are alive, right? Nobody is dead. మనందరం సజీవంగా ఉన్నాం కదా. And all of you are sane. మీరందరూ కూడా జ్ఞానము కలిగి ఉన్నారు. జ్ఞానం కూడా కాదు, స్వస్థ బుద్ధితో ఉన్నారు మీరు. స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారు. Correct? Huh? You're not gone mad.
మీరేం పిచ్చివారు కారు. Because some of the situations that you are in, many people have gone mad. మీరు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా మంది పిచ్చివారైపోయి ఉన్నారు. But you are standing sane. కానీ మీరు ఇలా స్వస్థత బుద్ధి కలిగి ఉన్నారు. Because God strengthened you. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. It's the strength of God that has kept you alive, that has kept you sane, and that is keeping you going forward in your life. ఇది దేవుని యొక్క బలమే మిమ్మల్ని సజీవంగా ఉంచడం కానీ, స్వస్థ బుద్ధి కలిగి ఉండడం కానీ, మీ జీవితంలో ముందుకు సాగిపోవడం కానీ. Therefore, my brothers and sisters, కావున నా సహోదరి సహోదరులారా, you must never forget that you are never alone. మీరు ఇది ఎన్నడూ మర్చిపోకూడదు, మీరు ఒంటరిగా లేరు అని. I remember one incident. నేను ఒక సంఘటన జ్ఞాపకం చేసుకున్నాను. One day one of my childhood friends called me. Many years back this was. చాలా ఏళ్ల క్రితం నా బాల్య స్నేహితుడు నాకు ఫోన్ చేశారు. Very close friend. చాలా సన్నిహితమైన స్నేహితుడు. He said, I am in urgent need, send me 70,000 rupees. నాకు ఒక అత్యవసరం ఉన్నది, 17,000 పంపించమని. I wanted to, నేను పంపాలనుకున్నా, but I didn't have that money. కానీ నా దగ్గర అంత ధనం లేకుండే. You know, he expected me to take a loan and send him. నేను ఒక లోన్ తీసుకొని మరీ పంపించాలని ఆయన ఆశపడ్డారు. We are dead against that. మేము దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాం. I could not send. నేను పంపలేకపోయాను. It's not that I did not want to. నేను పంపాలని కోరట్లేదు కాదు, But కానీ it was, I didn't have money. కానీ నా దగ్గర ధనం లేకుండే. He doesn't speak to me even today. ఈ రోజు వరకు ఆయన నాతో మాట్లాడట్లేదు. See, it's not that I had no heart to help. ఆయనకి ఎటువంటి సహాయం చేయకూడదు అన్నటువంటి హృదయం నేనేం కలిగి But లేను. the grace was not given to me. కానీ ఆ కృప నాకు ఇవ్వబడలేదు. I remember one incident one of my friends told me. నా స్నేహితుడు చెప్పినటువంటి ఒక సంఘటన నాకు జ్ఞాపకం Some of వచ్చింది. his church members got stuck in South Africa during lockdown. లాక్డౌన్ లో వాళ్ళ సంఘస్థులు సౌత్ ఆఫ్రికాలో ఇరికిపోయి ఉన్నారు. It was a very, very difficult time. అది చాలా కష్టమైనటువంటి సమయం వారికి. And at that time, one of the, the house they took on rent, I mean the landlady of that house which they took on rent had wrong intentions. ఎవరికైతే ఒక స్త్రీ వారికి అద్దెకి ఇచ్చిందో ఇల్లుని, ఆమె తప్పుడు ఉద్దేశాలను కలిగి ఉండెను. To extract money or extort money from them, she put a false case and they were in the police station. వారి నుంచి డబ్బులు గుంజడానికి వారి మీద ఒక అబద్ధపు కేసు వేసి పోలీస్ స్టేషన్ లో పెట్టింది. Now the situation was, the embassy had arranged, I don't know whether it was embassy, but a flight was arranged to bring them to Hyderabad. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వారిని ఒక విమానంలో హైదరాబాద్కి తేవాలి. The departure was 5 hours ahead. I mean 5 hours, it's going to be in 5 hours. డిపార్చర్ ఇంకొక 5 గంటల్లో ఉండబోతున్నది. And they were here in the police station stuck. వారేమో పోలీస్ స్టేషన్ లో ఇరికిపోయి ఉన్నారు. And then the lady said, unless you give me 10 lakh rupees in Indian currency, I am not going to withdraw my case and you're going to miss the flight and the money for the flight. ఆ స్త్రీ చెప్పింది, నువ్వు నాకు ఇంత ధనము ఇవ్వకుంటే నువ్వు ఇక్కడే ఇరికిపోతావు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఎప్పటికీ ఇలానే ఉండిపోతావు అని అంటుంది. They had no one to go to. వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. I really find it very interesting. They had nobody to go to, nowhere to go to. వారికి ఎవ్వరు సహాయం చేయడానికి లేరు, ఎవరి దగ్గర కూడా వెళ్ళలేరు. At that moment, ఆ సమయంలో, it was morning time, అది ఉదయకాలము, one man who was jogging that way saw some Indians. ఎవరైతే ఒక వ్యక్తి ఈ జాగింగ్ చేస్తున్నారో ఈ భారతీయుల్ని చూశారు. He was also an Indian. ఆయన కూడా ఒక భారతీయుడే. And wondered what happened. అప్పుడు ఏం జరిగిందని ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. That man happened to be an embassy staff. ఆయన ఎంబసీలో ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి. You see, they had nowhere to go. వారు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. But God was with them. కానీ దేవుడు వారితో పాటు ఉన్నారు. God sent them help. దేవుడు వారికి సహాయాన్ని పంపించారు. That man went in, spoke to the police, spoke to the concerned people. These people were out of that place within next 1 hour, went to the airport, boarded the flight and came to Hyderabad. ఆ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతోనూ అధికారులతోనూ అందరితో మాట్లాడి వారిని ఒక గంటలో విడిపించేసి విమానాశ్రయానికి వెళ్ళేటట్టు చేశారు. See, help comes. సహాయం వస్తుంది. Our God is a helper. మన దేవుడు సహాయం చేసే దేవుడు. In different ways it helps. వేరు పద్ధతుల్లో ఆయన సహాయం చేస్తుంటారు. I remember once on the Kamareddy route, I was driving the car and car met with an accident.
నాకు గుర్తుంది, నేను కామారెడ్డి రూట్ లో కార్ డ్రైవ్ చేస్తుండగా కార్ కి యాక్సిడెంట్ అయింది. And you know, people gathered, అక్కడ ప్రజలందరూ కుమ్మికూడారు, and a big crowd gathered, ఎంతో గుంపు వచ్చింది అక్కడికి. and then one constable happened to come that way. ఒక కానిస్టేబుల్ ఆ దారి మార్గంగా రావడం జరిగింది. That really helped us. అది మాకెంతో సహాయం చేసింది. But the situation, the story is this. కానీ అక్కడ పరిస్థితి కథ అంటే One of ఏంటంటే, the guys with us made a call to an uncle. మాతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ అంకుల్ కి ఫోన్ చేశారు. One particular uncle whose name is David Nelson. డేవిడ్ నెల్సన్ అనే ఒక అంకుల్ కి ఫోన్ చేశారు. And he was telling David Nelson uncle. ఆయన డేవిడ్ నెల్సన్ కి చెప్తున్నారు. And when he was saying on the phone David Nelson uncle, ఆయన అలా ఫోన్ లో డేవిడ్ నెల్సన్ కి ఇలా చెప్తూ ఉన్నప్పుడు one person from the crowd misheard it as Devender Gaud. ప్రజల్లో ఉన్నటువంటి ఒకరికి దేవేందర్ గౌడ్ అన్నట్టుగా వినపడింది తప్పుగా. Who was a home minister that time. ఆ సమయంలో ఆయన హోమ్ మినిస్టర్. And immediately they began to say, oh, this guy is called to home minister, and the constable came. అప్పుడు ఉన్నపాటున వాళ్ళు ఇలా చెప్పడం మొదలు పెట్టారు, ఓ ఈ వ్యక్తి హోమ్ మినిస్టర్ కి కాల్ చేశారని. ఆ సమయంలోనే కానిస్టేబుల్ వచ్చారు. You see how the things work together to rescue us. ఎలా విషయాలన్నీ సమస్తం సమకూడి మమ్మల్ని కాపాడడానికి సహాయం Because చేశాయి. he who is ready to help us is God Almighty, the maker of the heavens and the earth. ఎందుకంటే మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఈ భూమిని ఆకాశంను సృజించిన సర్వశక్తిమంతుడు. You know, in the book of Psalms chapter 46, కీర్తనలు 46వ అధ్యాయము, I really enjoy reading this chapter again and again and again. ఈ అధ్యాయాన్ని మరలా చదవడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను. Verse 1. 1వ వచనం, God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Remember, he is an ever present help in trouble. మనకు సమస్యలు ఉన్నప్పుడు ఆయన ఎన్నప్పుడు ఆయన అక్కడే ఉండి ఉంటారు. That means when you are in trouble, he is present there to help you. దాని అర్థం మీరు సమస్యలో ఉన్నప్పుడు ఆయన అక్కడే మీకు సహాయం చేయడానికి ఉన్నారు. Many times the problem is we forget that he is there with us in the midst of the trouble. చాలా సార్లు మనం సమస్యల మధ్యలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నారనే విషయం మర్చిపోతుంటాం. And then he says, therefore we will not fear, even though the earth be moved, even though the mountains be carried into the midst of the sea, though its waters roar and be troubled, though the mountains shake with swelling. ఆ తర్వాత ఇలా చెప్పబడి ఉన్నది, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. And you know the word, there is a word written over there, Selah. అక్కడ రాయబడిన మాట చివరిగా సెలా అని. Means think. దాని అర్థం ఆలోచించుడి. Think about it. దాని గురించి ఆలోచించుడి. Even if the whole world goes upside down, we will not fear, because our God is an ever present help in the time of need. ఈ ప్రపంచం అంతా కూడా తలక్రిందులుగా అయినప్పటికీ కూడా మనం భయపడము, ఎందుకంటే మనకు సహాయం చేసేటటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, in this world ఈ లోకంలో there are troubles all around. మన చుట్టూరా సమస్యలు ఉంటూ ఉన్నాయి. Jesus himself in John 16:33 said that in this world there are tribulations. యేసు తానుగా చెప్పారు యోహాను 16వ అధ్యాయంలో, ఈ లోకంలో శ్రమలు కలుగును. But he says rejoice. కానీ ఆయన చెప్తున్నారు ఆనందించుడి అని. Because I have overcome the world. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను. I was remembering the testimony given by Sister Yashoda. యశోద సహోదరి చెప్పినటువంటి సాక్ష్యం నాకు గుర్తొస్తుంది. I mean, they had to because of the circumstances, they were forced to travel through a flooded road. ఆమెకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ వరదలు వచ్చిన ఆ ద్వారం గుండా ఆమె ప్రయాణించవలసి వచ్చింది. They had no one to help them there. వారికి సహాయం చేసేవారు ఎవరూ లేరు. But they had God of Jeshurun to help them. కానీ యెహోషువ దేవుడు వారికి సహాయం చేయడానికి ఉన్నారు. And there comes a bus, and that helps them navigate through the road, and all the people who had gone ahead of them were simply waiting, doing nothing, and our brother and sister passed.
కానీ అప్పుడు ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు వీరిని ముందుకు నడిపించే రీతిగా వారికి ముందుగా ఉండి నడిపించింది. కానీ వారికన్నా ఎంతో ముందుగా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా వెనకనే చిక్కుకొని ఉన్నారు. Help may not come the way you are expecting. మీరు ఆశపడుతున్నట్టుగా సహాయం రాకపోవచ్చు. That is God's speciality. అదే దేవుని యొక్క ప్రత్యేకత. No, this is what even I have experienced. ఇదే నేను కూడా అనుభవిస్తూ ఉన్నాను. When in trouble, I pray. సమస్యలో ఉన్నప్పుడు నేను ప్రార్థిస్తాను. And then I begin to imagine. ఆ తర్వాత నేను ఊహించుకోవడం మొదలు పెడతాను. Help may come this way or that way or like this or like that. సహాయం ఈ మార్గంలో రావచ్చు, ఆ మార్గంలో రావచ్చు, లేదా ఇలా రావచ్చు, అలా రావచ్చు. Help comes. సహాయం వస్తుంది. But always beyond the ways I have imagined. కానీ ఎల్లప్పుడు నేను ఊహించిన మార్గంలో కాకుండా దానికి ఎంతో ఉన్నతంగా వస్తూ ఉంటుంది. Never comes in the way that I have imagined. నేను ఊహించుకున్న పద్ధతిలో ఎప్పుడూ రాలేదు. That is why our God is beyond our imagination. అందుకనే మన దేవుడు మన ఊహలకి మించినటువంటి దేవుడు. I am here simply to tell you today that God is standing with you. నేను ఇక్కడ కేవలం ఈ మాట చెప్పడానికి ఉన్నాను. దేవుడు మీతో పాటు నిలబడి ఉన్నారు. He will never leave you, not forsake you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎడబాయడు. Let's quickly read ahead. ఇంకొంచెం ముందు చదువుదాము. Verse 4. 4వ There is a river whose streams shall make glad the city of God, the holy place of the tabernacle of Most High. 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. I'll tell you, you are the city of God now. నేను చెప్తున్నాను, మీరు దేవుని పట్టణమై ఉన్నారు. You are the tabernacle of God. మీరు దేవుని మందసమై ఉన్నారు. And there is a river. మరియు అక్కడ ఒక నది కలదు. Flowing when you are surrounded by troubles. మీరు సమస్యల గుండా ఉన్నప్పుడు అది ప్రవహించుచూ ఉన్నది. And what does that river do? ఆ నది ఏం చేస్తుంది? Make you glad. మిమ్మల్ని సంతోషపరుస్తుంది. Not in a positive situation, but in a situation where you need help and nobody is there around you. ఒక అనుకూలమైన పరిస్థితి కాదు, కానీ మీ చుట్టూ ఎవ్వరూ లేరు, మీకు సహాయత అవసరము అన్నప్పుడు. My brothers and sisters, నా సహోదరి when సహోదరులారా, you become aware of God standing with you, you will become glad and not cry. దేవుడు మీతో పాటు నిలబడి ఉన్నాడు అని మీరు ఎరిగి ఉన్నప్పుడు మీరు సంతోషిస్తారు, కానీ ఏడవరు. You know, one of the most powerful testimonies is that of Hannah. హన్నా యొక్క సాక్ష్యము అన్ని సాక్ష్యాల్లో చాలా After she శక్తివంతమైనది. prayed, Bible says her countenance was different. ఆమె ప్రార్థించిన తర్వాత బైబిల్ చెప్తుంది ఆమె ముఖ రూపము మారింది అని. In your prayer, what do? నీ ప్రార్థనలో నువ్వేం చేస్తున్నావు? Actually, in your prayer, you are acknowledging God's help which is available for you. నిజానికి మీరు మీ ప్రార్థనలో దేవుని సహాయత ఏదైతే మీకు అవైలబుల్ గా ఉందో దాన్ని మీరు అంగీకరిస్తూ ఉన్నారు. And then when you do that, you stop crying. ఆ తర్వాత మీరు అలా చేసిన తర్వాత ఏడుపు ఆపేయాలి. You start thanking. ఆయన కృతజ్ఞతలు చెల్లించడం You మొదలు start పెట్టాలి. rejoicing. మీరు ఆనందించడం మొదలు Because పెట్టాలి. His help never fails. ఎందుకంటే ఆయన సహాయం ఎన్నడూ విఫలం కాదు. His help never fails. ఆయన సహాయము ఎన్నడూ విఫలం కాదు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, many times we make big mistake of forgetting the supernatural help that is available. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ అసహజమైనటువంటి సహాయాన్ని మనము మర్చిపోతూ ఉండే పొరపాటు చేస్తూ ఉంటాం. You see what he says in verse 5. God is in the midst of her, she shall not be moved. God shall help her just at the break of dawn. 5వ వచనం చూసినట్లయితే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయంన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. What he is telling is, don't worry. ఆయన చెప్తున్న మాట ఏంటంటే చింత చేయకుడి. Don't worry. చింత చేయకండి. Night is not forever. రాత్రి ఎన్నటికీ ఉండదు. Night will break. రాత్రి విరగొట్టబడుతుంది. The sun will rise. సూర్యుడు ఉదయిస్తాడు. God will not leave you in darkness. దేవుడు మిమ్మల్ని అంధకారంలో విడిచిపెట్టరు. Remember Micah, whom I always quote? నేను ఎప్పుడు చెప్పేటటువంటి మీకా మీకు జ్ఞాపకం వస్తున్నారా? He says, ఆయన చెప్తున్నారు, "Oh my enemy, do not rejoice over me. నా శత్రువా నా మీద ఆనందించకుము. If I fall down, నేను ఒకవేళ పడిపోతే I will rise up. నేను తిరిగి లేస్తాను. If I sit in darkness, నేను అంధకారంలో కూర్చుంటే my Lord will be a light unto me." నా దేవుడు నాకు ఒక వెలుగుగా ఉంటాడు. That means God will not leave you in darkness. దాని అర్థము దేవుడు మిమ్మల్ని అంధకారంలో విడిచిపెట్టరు. I want to read further. ఇంకా The చదువుతుంటే, nations raged, the kingdoms were moved, he uttered his voice and the earth melted. The Lord of hosts is with us, God of Jacob is our refuge. Selah.
6-7 వచనాలు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోవచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. Selah. సెలా. Selah means? సెలా అంటే అర్థం Think. Can you say with me? Think. ఆలోచించుడి. Think. ఆలోచించుడి. See, troubles all around. మన చుట్టూ సమస్యలు ఉన్నాయి. Nations rising against you. జనములు మనకు వ్యతిరేకంగా లేస్తున్నాయి. But he says think. కానీ ఆయన చెప్తున్నారు ఆలోచించండి. The Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా. That means captain of the armies of God is with you. దాని అర్థము దేవుని యొక్క ఆ సైన్యములకంతటికి అధిపతి మీతో ఉన్నాడు. So why should you fear? మరి మీరు ఎందుకు భయపడాలి? Don't allow fear in your life. ఆ భయాన్ని మీ జీవితాల్లోకి అనుమతించకండి. No one can do anything to you. ఎవ్వరు మీకు ఏదియూ చేయలేరు. My brothers and sisters, nobody can harm you. నా సహోదరి సహోదరుల ఎవ్వరు మీకు హాని కూడా చేయలేరు. And when the time comes, ఎప్పుడైతే సమయం వస్తుందో nobody can protect you. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. I mean it. నేను ఉద్దేశంతో చెప్తున్నాను. But that doesn't mean that you have lost. కానీ మీరు కోల్పోయారు అని కాదు దాని అర్థం. When Jesus was on the cross, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు there was no protection ఆయనకి ఎటువంటి కాపుదల లేదు. because his time had come. ఎందుకంటే ఆ సమయం వచ్చింది. But even in that there was a victory because the destiny was resurrection. కానీ అందులో కూడా వారు విజయాన్ని కలిగి ఉన్నారు. వారి గమ్యం ఏంటంటే ఆ పునరుద్ధానమే. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, our God is leading you. మన దేవుడు మిమ్మల్ని I just నడిపిస్తూ want to ఉన్నాడు. read further. Come, behold the works of the Lord, who has made desolation in the earth. He makes war cease to the end of the earth. He breaks the bow and cuts the spear in two. He burns the chariots in the fire. Be still and know I am God. I will be exalted among the nations. I will be exalted in the earth. The Lord of hosts is with us. The God of Jacob is our refuge. Selah. ఆ తర్వాత వచనాలు చూసినట్లయితే యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు. ఆయనే బుదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకును వాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. Selah. సెలా. Think. ఆలోచించుడి. God is telling you, think about it. దేవుడు చెప్తున్నాడు దాని గురించి ఆలోచించండి. Be still and know that I am God. ఊరకనే ఉండి నేనే దేవుడిని తెలుసుకొనుడి. We forget that. మనం దాన్ని మర్చిపోతూ ఉంటాము. We are not looking at a help that comes from man. We are looking at help that comes from the creator of the heavens and the earth. మనం మనుషుల నుంచి వచ్చే సహాయం కొరకు ఎదురు చూడట్లేదు, కానీ ఈ భూమి ఆకాశంను సృజించిన దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాం. I do not know what you think about yourself. మీ గురించి కూడా మీరు ఆలోచించాలని నేను కోరట్లేదు. But I know what I think about myself. కానీ నా గురించి నేను ఏం ఆలోచిస్తాను నాకు తెలుసు. I am under the protection of God Almighty. నేను సర్వశక్తుడైనటువంటి దేవుని కాపుదల క్రింద ఉన్నాను. I am never helpless in my life. నేను ఎప్పుడు నిస్సహాయంగా లేను. I am never helpless in my life. నేను నా జీవితంలో ఎల్లప్పుడూ My God is an ever present help in the time of need. ఆపత్కాలంలో ఉన్నప్పుడు నా దేవుడు నాకెప్పుడు అక్కడ ప్రెజెంట్ అయి ఉంటారు. I do not know to whom God is speaking to. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. But I am confident that God is speaking to more than one person on, at this time, whether on Zoom or here present. కానీ నేను ఎంతో గాడిగా నమ్ముతూ ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు లేదా జూమ్ లో ఉన్నవారితో ఒక్కరికన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. God is telling you, I am an ever present help in the time of need. దేవుడు చెప్తున్నాడు మీకు సహాయంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు అక్కడ ఆసనమై ఉంటాను అని. I am not absent when you need me. నాకు మీకు నేను ఎప్పుడైతే అవసరమో అక్కడ నేను ఎప్పుడు అబ్సెంట్ కాలేదు. I will be present. నేను ఎప్పుడు అక్కడ ఉండి ఉంటాను. Therefore draw strength from God's word. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి మీరు బలాన్ని చేదుకోండి. As Shadrach, Meshach and Abednego could answer the king. ఎలా అయితే షద్రక్ మేషక్ అబేద్నెగో రాజుకు జవాబు ఇవ్వగలిగారు. That means even before the furnace, God was standing with them. దాని అర్థము ఆ అగ్నిగుండం కన్నా ముందుగా కూడా దేవుడు వారితో నిలబడి ఉన్నారు. God gave them that confidence and strength to face the king. రాజును ఎదుర్కోవడానికి దేవుడే వారికి ఆ ధైర్యమును బలాన్ని ఇచ్చారు. That same God is standing with you. అదే దేవుడు మీతో కూడా నిలబడి ఉన్నారు. In the book of Romans, రోమాకు రాసిన chapter 8 verse 31.
8వ అధ్యాయము 31వ వచనం. How many of you remember that? మీలో ఎంతమందికి అది గుర్తుంది? When God is for us, who can be against us? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? I like it the way it is said in Telugu. తెలుగులో చెప్పబడింది నాకు నచ్చింది. దేవుడు మన పక్షముగా నుండగా. See, God's party, you know, God is in my party. దేవుడు నా పార్టీలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. God is not just with me. దేవుడు కేవలం నాతో ఉండడమే కాదు, God is for me. దేవుడు నా కొరకై కూడా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Sometimes some of our friends who actually stood with us, they were not for us. కొన్నిసార్లు మన స్నేహితులు నిజంగా మన కొరకు నిలబడి ఉన్నవారు కూడా మన కొరకు కాదు. Correct? అవునా? It looked like they are for us, but they were not for us. మన కొరకు ఉన్నట్టే కనపడుతుంది కానీ కాదు. But God is standing with us. కానీ దేవుడు మనతో నిలబడి ఉన్నారు. He is standing for us. ఆయన మన కొరకే నిలబడి ఉన్నారు. He will fight for us. ఆయన మన నిమిత్తమై పోరాడుతారు కూడా. Even as an advocate, he will argue for you on your behalf. ఆయన ఒక న్యాయవాదిగా ఉంటూ మీకు బదులుగా ఆయన పోరాడుతూ ఉంటారు. And that is why Bible says, అందుకనే బైబిల్ చెప్తుంది, who can be against us? మనకు విరోధి ఎవడు? When God is for you, దేవుడు మీ కొరకై మీ నిమిత్తమై ఉన్నప్పుడు who can be against you? మీకు వ్యతిరేకంగా ఎవరు ఉండగలరు? That's a question, right? అదొక ప్రశ్న కదా. What's your answer? మరి మీ జవాబు ఏంటి? When God is with you, when God is for you, who can be against you? దేవుడు మీ కొరకై ఉన్నప్పుడు ఎవరు మీకు విరోధి? No one. ఎవరు So లేరు. don't bother about an opposition. కాబట్టి ఆ వ్యతిరేకతల గురించి మీరు పట్టించుకోవద్దు కూడా. Don't bother about those who are standing against you. మీకు వ్యతిరేకంగా నిలబడ్డ వారిని బట్టి మీరు పట్టించుకోవద్దు కూడా. Because they don't know that they are standing against God Almighty. ఎందుకంటే వారికి తెలియదు సర్వశక్తుడైన దేవుడికి వ్యతిరేకంగా నిలబడి ఉన్నారని. Remember John 10:10? యోహాను 10:10 గుర్తుందా? Thief comes, దొంగ వస్తాడు, but Jesus has come. కానీ యేసు కూడా వచ్చారు. Thief comes, దొంగ వస్తాడు, but Jesus has come. కానీ యేసు ముందుగానే వచ్చి ఉన్నారు. See, thief has not yet come. కానీ దొంగ ఇంకనూ రాలేదు. He's coming, ఆయన వస్తూ ఉన్నారు, but Jesus has come. యేసు వచ్చేసి ఉన్నారు. Can you say this with me, please? ఇది నాతో పాటు చెప్పగలుగుతారా దయచేసి? Thief comes. దొంగ వస్తాడు. We'll tell in English first. Okay. Thief comes, but Jesus has come. Thief comes, but Jesus has come. దొంగ వస్తాడు, దొంగ వస్తాడు, కానీ యేసు వచ్చి ఉన్నారు. యేసు వచ్చి ఉన్నాడు. So what are you looking at? Are you looking at the thief that is coming or Jesus who has come? కాబట్టి మీరు దేన్ని చూస్తున్నారు? రాబోచున్నటువంటి దొంగనా లేదా ముందుగానే వచ్చి ఉన్న యేసు ప్రభునా? Now when you are aware of Jesus who has already come, మీకు దేవుడు వచ్చేసి ఉన్నాడని తెలిసినప్పుడు, and when you see the thief that is coming, రాబోచున్నటువంటి దొంగను చూసినప్పుడు, what should be your reaction? మీ యొక్క ప్రతిస్పందన ఏంటిది? Should not fear, right? భయపడకూడదు. What should we do? మరి ఏం చేయాలి? Ask God for help. దేవుని సహాయం చేయమని అడగాలి. I'll tell you, give a smile. ఒక చిరునవ్వు ఇవ్వండి. Give a smile to the thief, the devil, the enemy that is coming against you. మీకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి అపవాది శత్రువు ఆ దొంగకి ఒక చిరునవ్వు ఇవ్వండి. You don't know who is by my side. నీకు తెలియదు నా పక్కన ఎవరున్నారు. Hallelujah. హల్లెలూయా. You don't know who is for me. నా కొరకై ఎవరున్నారో నీకు తెలీదు. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నా నా సహోదరి our సహోదరులారా, God is with you. మన దేవుడు మీతో పాటు ఉన్నారు. Our God is for you. మన దేవుడు మీ కొరకై ఉన్నారు. Can we say this once? మనం ఇది ఒకసారి చెప్దామా? My God is with me, నా దేవుడు నాతో ఉన్నారు. and my God is for me. నా దేవుడు నా కొరకై ఉన్నారు. My God is with me, నా దేవుడు నాతో ఉన్నారు. and my God is for me. నా దేవుడు నా నిమిత్తమై ఉన్నారు. I am not helpless. నేను నిస్సహాయంగా లేను. My God is standing with me. నా దేవుడు నాతో పాటు నిలబడి My ఉన్నారు. God is strengthening me. నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I am excited actually to talk to you, మీతో మాట్లాడడానికి నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను. because as I'm talking to you, God is talking to me. ఎందుకంటే నేను నీతో మాట్లాడుచూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతున్నారు. I believe there is a responsibility.
increased responsibility God has destined for us. నేను నమ్ముచున్నాను మన యొక్క బాధ్యతలు పెంచడానికి దేవుడు మనందరినీ ఇలా ఉద్దేశించారు. I was praying and I was wondering. నేను దాని గురించి ప్రార్థిస్తూ ఆశ్చర్యపడుతూ ఉండెను. But as I'm speaking to you, కానీ నేను మీతో మాట్లాడుతుండగా God is speaking to me. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నారు. My God is with me. నా దేవుడు నాతో ఉన్నారు. My God is for me. నా దేవుడు నా నిమిత్తమై ఉన్నారు. He will never leave me. ఆయన నన్నెన్నడూ He విడిచిపెట్టడు. will never forsake me. ఆయన నన్నెన్నడూ ఎడబాయడు. Hallelujah. హల్లెలూయా. I am secured in his arms. నేను ఆయన చేతులలో భద్రపరచబడి ఉన్నాను. There is only one thing left for us to do now. మనం ఇప్పుడు ఒక్క పనే చేయవలసింది. Worship him. ఆయనను ఆరాధించాలి. Thank him. ఆయనకు వందనాలు చెల్లించాలి. And tell him, Lord, there is no one like you who can help us. మరియు ఆయనకు చెప్పండి, నీ వంటి వారు నాకు సహాయం చేసేవారు వేరెవ్వరునూ లేరు. Hallelujah. హల్లెలూయా. No one can stand against you, my brother. నా సహోదరుడా, మీకు వ్యతిరేకంగా ఎవరూ No నిలిచి one can ఉండలేరు. stand against you, my sister. నా సహోదరి, మీకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరు. Can I make a statement? నేను ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చా? Actually, you are indestructible. మీరు నాశనం చేయలేనటువంటి వారు. You are indestructible. మీరు నాశనం చేయలేనటువంటి Because వారు. Bible tells బైబిల్ చెప్తుంది in the book of 2 Corinthians 4th chapter verses 7, 8 and 9. 2 కొరింథీ 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో We have this treasure in our earthen vessels that the excellency of power may be of God and not of man. Second Corinthians 4:7. 2 కొరింథీ 4, 7వ వచనము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందు ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Amen. ఆమేన్. And then he says, ఆ తర్వాత ఆయన we చెప్తున్నారు, are hard pressed from every side but not crushed. ఎటు పోయినను మనము శ్రమపడుచున్న వారము కానీ ఇరికింపబడు వారము కాము. Perplexed but not despaired. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము. I love this, the way it is said in Telugu. అపాయంలో ఉన్న కానీ ఉపాయం లేని వారం. తెలుగులో ఇది ఏ రీతిగా చెప్పబడిందో అది నాకు చాలా నచ్చింది. Hallelujah. హల్లెలూయా. And then he says, persecuted but not forsaken. ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. Struck down but not destroyed. పడద్రోయబడినను నశించు వారము కాము. Indestructible. అలా నశించు వారము కాము. Hallelujah. Hallelujah. That is the heritage we have because our Lord Jesus is in us, with us and for us. అటువంటి స్వాస్థ్యంను మనం కలిగి ఉన్నాం. మన ప్రభువైన యేసు ప్రభు మన లోపల మన కొరకు మన నిమిత్తమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. What would you like to do now? ఇప్పుడు మీరు ఏం చేయాలని కోరుతున్నారు? Would you like to worship? మీరు ఆయనను So ఆరాధించాలనుకుంటున్నారా? I request the worship team to come forward and we will worship the Lord because he is our ever present help in the time of need. ఆయన మన ప్రభు మన సహాయంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆసన్నమై ఉంటారు. Heavens and earth may pass away, ఆకాశము భూమియు గతించును, but his word will never pass away. కానీ ఆయన మాట ఎన్నటికీ గతించదు. Your father, your mother, your brother, your sister, your spouse may leave you. నీ తండ్రి, నీ తల్లి, నీ భాగస్వామి లేదా నీ సహోదరుడు ఎవరైనా విడిచిపెట్టేస్తారు. I mean, the most loving spouse in death leaves you. ఎంతో ప్రేమించేటటువంటి భాగస్వామి కూడా మరణమప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. Most loving parents in death will leave us. ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు కూడా మరణం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తారు. But God never. కానీ దేవుడు ఎన్నడూ అలా చేయడు. God never. దేవుడు ఎన్నడూ అలా చేయడు. I can never forget this what one of my friends told me. నా స్నేహితుడు చెప్పినటువంటి ఈ మాట నేను ఎన్నటికీ మర్చిపోను. He says, the best of your friends, your relatives, your loved ones, how far can they go with you? నీ స్నేహితులలో ఉత్తమమైన వాళ్ళు, బంధువులలో లేదా నీ కుటుంబ సభ్యులలో ఎంతో ఉత్తమమైన వారు నీతో ఎంతవరకు వస్తారు? Your name, your fame, your gold, your silver, your money, your property, till where can it go with you? నీ నామము కానీ, నీ ప్రఖ్యాతి కానీ, నీ బంగారం కానీ, నీ ధనము కానీ, నీ వెండి కానీ నీతో పాటు ఎంత దూరం వస్తాయి? Every one of those things has to leave you in the grave and go back home. అవన్నీ కూడా నిన్ను ఆ సమాధిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాయి. But if you go till the grave with Jesus,
కానీ యేసుతో పాటు ఆ సమాధి వరకు వెళ్ళినట్లయితే He will go with you beyond the grave. ఆ సమాధికి మించి కూడా ఆయన మీతో పాటు వస్తారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, our God is a wonderful God. మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. Never lose your hope. ఎప్పుడు మీ నిరీక్షణ కోల్పోకండి. Never lose your courage. మీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి. Because God is standing with you. ఎందుకంటే దేవుడు మీతో పాటు నిలబడి ఉన్నారు. Whether your friends are there or not there with you. మీ స్నేహితులు మీతో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. Whether your family is there or not there. మీ కుటుంబం మీతో పాటు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. Whether your church is standing with you or not standing with you. మీ సంఘము మీతో నిలబడి ఉన్నా నిలబడి లేకపోయినప్పటికీ కూడా. God is standing with you. దేవుడు మీతో పాటు నిలబడి ఉన్నారు. And not just standing with you. కేవలం మీతో నిలబడి ఉండడమే కాదు కానీ He is strengthening you. ఆయన మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Father, I pray for your revelation in every heart. ప్రతి హృదయంలో మీరు ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షతకై తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Revelation that you are with us. మీరు మాతో ఉన్నారనే ప్రత్యక్షత. Revelation that you are for us. మీరు మా నిమిత్తమై ఉన్నారనే ప్రత్యక్షత. And a revelation of your supernatural help that is always available for us. మరియు మీరు మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు అసాధారణంగా అనేది ఎప్పుడూ అందుబాటులో ఉంది. Let every heart and mind be strengthened right now, Lord. ప్రతి హృదయము ప్రతి మనసు ఈ క్షణంలో బలపరచబడాలి ప్రభువా. Let joy rise up from every heart. ప్రతి హృదయం నుంచి సంతోషము లేవనెత్తబడాలి. And let your name be glorified. మీ నామం మహిమపరచబడాలి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. Let's worship the Lord. దేవుడు మిమ్మల్ని దీవించు.